జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, జూలై 26, 2025, శనివారం. తిథి విదియ రాత్రి 10:41 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:52 వరకు, తదుపరి మక. యోగము వ్యతిపాతము తెల్లవారుజామున 4:06 వరకు, తదుపరి వర్యాన. కరణం బాలవ ఉదయం 10:57 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 10:41 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం ఉదయం 7 గంటలకు, చంద్రాస్తమయం రాత్రి 8:05. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:37 వరకు, యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు, గుళిక కాలం ఉదయం 5:46 నుండి 7:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:46 నుండి 7:30 వరకు, వర్జము తెల్లవారుజామున 4:07 నుండి 5:45 వరకు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 2:16 నుండి 3:52 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. జూలై 26, శనివారం. ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక. ఈ రెండు నక్షత్రాలు కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 3:52 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 3:52 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 3:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. కార్గిల్ విజయ దినోత్సవం 1856 సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. 2009 సంవత్సరంలో భారత తొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు జలంతర్గామి INS అరిహంత్ జలప్రవేశం చేసింది. సినీ నటి జయంతి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 26, శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి.
వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహ రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కన్యా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మకర రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. మీన రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.